భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. రామాయంపేటలోని పలు కాలనీల్లోకి భారీ వరద నీరు చేరింది. మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ను వరద ముంచెత్తింది. దీంతో విద్యార్థులు హాస్టల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన అధికారులు తాడు సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మెదక్ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ పరిసరాలు మొత్తం జలమయమయ్యాయి. హాస్టల్లో 80 మంది విద్యార్థులున్నట్టుగా తెలుస్తోంది. తమను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. అతి భారీ వర్షాలకు హవేలీ గణపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా నీట మునిగింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడారు 4 యువకులు. సిద్దిపేట జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తొగుట మండలం చందాపూర్, రాంపుల్ గ్రామాల్లో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా అయితే అతలాకుతలమవుతోంది. అటు రామాయంపేటలోని పలు కాలనీల్లోకి కూడా భారీ వరద నీరు చేరింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, కామారెడ్డి అదేవిధంగా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతూనే ఉంది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. రాకపోకలు తెగిపోతున్నాయి. అసలు సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి? ఎస్ రేఖ, అయితే ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించి రోడ్ ఏదైతే ఉందో మనము నేషనల్ హైవే 44 పైన అయితే ఉన్నాము. మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చేటువంటి రోడ్ పైన అయితే ఉన్నాము. పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా ఒక చెరువుని, ఒక కుంటని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, పక్కనే ఒక చిన్నపాటి కుంట ఉంది. అది పూర్తిగా నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా అయితే పూర్తిగా అలుగుబారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం ఆ వరద నీరంతా కూడా ఈ నేషనల్ హైవే 44 పై నుంచి పూర్తిగా ఏదైతే రేలింగ్ ఉందో, సేఫ్టీ రేలింగ్ ఉందో, ఆ రేలింగ్ని దాటుకొని దాని పైనుంచి కూడా ప్రవహించినట్టు కూడా తెలుస్తోంది. మనం ఒక్కసారి చూడొచ్చు, అసలు ఇది రోడా లేకపోతే ఏదైనా కుంటనా అన్నట్టుగా కూడా తలపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పూర్తిగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అటు మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అటు నిజామాబాద్ వరకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం నేషనల్ హైవే 44 పైననే ఉన్నాము. ఒక్కసారిగా ఈ రోడ్ అంతా కూడా సుమారుగా ఉదయం 10 గంటల నుంచి కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, మనకు ఎదురుగా వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు, అవన్నీ కూడా పూర్తిగా వాటి టైర్లన్నీ కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక కుంట లాంటి ప్రదేశం అయితే పూర్తిగా ఏర్పాటు అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటు పూర్తిగా అటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అలాగే స్థానికంగా మెదక్ డిస్టిక్ సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు, క్యూఆర్టీ టీములు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సహాయక చర్యల్లో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, దాదాపు నా మోకాళ్ళ వరకు కూడా ఈ రోడ్డు పైన, అది కూడా నేషనల్ హైవే పైన నీళ్ళైతే వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పటికే ఇక్కడిగా ఈ సంఘటన స్థలానికి సంబంధించి అడిషనల్ ఎస్పీ కూడా సందర్శించి ఇక్కడి నుంచి వచ్చేటువంటి వారికి ముందే జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నారు. ముందే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు అయితే చేశారు. కొద్ది సేపటి క్రితమే ఈ రోడ్ని కూడా ఓపెన్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా పూర్తిగా ఇదైతే బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు హైదరాబాద్ వైపు అయితే పూర్తిగా 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇటు మెదక్ వైపు కూడా నార్సింగి మండలం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి రాకపోకలు అయితే పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటు కొద్దిగా వర్షం తగ్గడంతో ఇప్పుడు పోలీసులు అయితే మొత్తం అంతా కూడా రాకపోకలను అయితే అనుమతిస్తూ ఉన్నారు. ఒకసారి అవతల వైపు కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా రోడ్ అంతా కూడా ఆ వరద ఉధృతికి అయితే పూర్తిగా రోడ్ అంతా కూడా మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఏదైతే మనకు ఆ బ్యారికేడ్స్ కనిపిస్తానో, ఆ బోర్డు కనిపిస్తూ ఉందో, డేంజర్ బోర్డు ఏదైతే కనిపిస్తూ ఉందో, అక్కడి నుంచి సుమారుగా ఒక 500-600 మీటర్ల వరకు కూడా, సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా
ఈ రోడ్ అంతా కూడా ఇలాగే మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరద ఉధృతి అంత పెద్దగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసి ఈ వైపుగా అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ వైపు వాహనాలు ఏవి రావద్దంటూ కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఈ రోడ్ ఎడ్జి పూర్తిగా కూడా మొత్తం అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 2 మీటర్ల లోతు వరకు కూడా మొత్తం వాటర్ ద్వారా అంటే ఆ వరద ఉధృతికి కోసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం చూడు, ఇక్కడ ఏదైతే మనకు ఆ వరద ఉధృతి ఏదైతే ఉందో ఆ వరద ఉధృతికి సంబంధించి విజువల్స్ కూడా చూడొచ్చు. పూర్తిగా వాటర్ ఆగిపోయిన తర్వాత పరిస్థితి ఇది. సో దీనికి సంబంధించి కింద పంట పొలాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇటువైపుగా వచ్చేటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే తెలుసుకొని ఏదైనా సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రూట్లో ప్రయాణం చేయాల్సిందిగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే ఖచ్చితంగా అనుమతులు తీసుకున్న తర్వాతనే లేదా సమాచారం తెలుసుకున్న తర్వాతనే బయటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి కూడా దిగి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు, సుమారుగా నా నడుముల లోతు వరకు కూడా రోడ్ అయితే పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా వరద ఉధృతి కారణంగా అయితే పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తం అంతా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ 1 మీటర్ వరకు కూడా ఈ రోడ్డు లేయర్ అయితే ఉంది. సో కానీ ఆ మీటర్ వరకు రోడ్డు లేయర్ కంకర ఉంది, దానిపైన డస్ట్ ఉంది, దానిపైన తారు ఉంది, ఇంకొక లేయర్ తారు కూడా ఉంది. కానీ ఇవేవి కూడా వాటర్ని అయితే అదుపు చేయలేకపోయాయి. పూర్తిగా ఇది మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మనం ఇలా పట్టుకుంటే బయటకు వచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం అర్థం చేసుకోవచ్చు, దీన్ని చూసి ఈ సెనారియోను చూసి అర్థం చేసుకోవచ్చు ఎంత వరద ఉధృతి ఇక్కడ ఉంది అనే దాన్ని బట్టి. సో లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా సగం వరకు కూడా అంటే ఈ కార్నర్ నుంచి లెఫ్ట్ కార్నర్ నుంచి సుమారుగా 2 మీటర్ల వరకు కూడా మొత్తం ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి రేలింగ్ ఏదైతే ఉంటుందో ఆ రేలింగ్తో పాటు సో కొంత రాళ్లను అలాగే కొంత కాంక్రీట్ని కూడా సేఫ్టీగా ఉంచుతారు. ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసుల్లో అయితే ఇట్లా స్లోప్గా కూడా మనకు అక్కడ ముందు కనిపిస్తూ ఉంది కదా NH44 అనే బోర్డు కింద ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో సో దాని దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ దీనికి ఏదైతే మనకు స్లోప్ ఉందో ఆ స్లోప్ అంతా కూడా ఇదంతా రోడ్ అంతా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అది ఏది కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద ప్రవాహం వచ్చింది ఈ యొక్క రోడ్డు మీద. అయితే మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ సేఫ్టీ గార్డుకు సంబంధించి ఏదైతే రేలింగ్ ఉందో ఈ రేలింగ్ చూడొచ్చు, పూర్తిగా మొత్తం అంతా కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదైతే ఎక్కడికక్కడ ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరద ఉధృతి అంత దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడైతే సుమారుగా అసలు పూర్తిగా నేను ఇక్కడ కింద ఉంటే కనిపించనేమో అన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు, నేను చెయ్యి పెట్టి పైకి లేపినా కూడా ఇక్కడ ఇంకా ఆ రోడ్ అయితే నాకు టచ్ అవ్వట్లేదు. సో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున ఎంత భారీ ఎత్తున ఈ రోడ్డు ఇక్కడ దెబ్బతిన్నదో అనే దానిపైన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా సో పెద్ద వరద వస్తే తప్ప ఇది రాదు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి వాహనాలు ఏవైతే వస్తూ ఉన్నాయో చూడొచ్చు, ఎంత దారుణమైనటువంటి కండిషన్ ఉందో చూడొచ్చు. ఈ మొత్తం ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే అటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ అధికారులు కూడా మొత్తం స్పందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి 2 గార్డ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్క సైడ్ నుంచి మాత్రమే వాహనాలను కూడా అనుమతిస్తూ ఉన్నారు. మరొక సైడ్ నుంచి అయితే ఇందాక మనం వాటర్ ఉన్న సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం నెమ్మదిగా అంటే వరద ఉధృతి తగ్గిన తర్వాతనే పూర్తిగా వాహనాలను అయితే పంపిస్తూ ఉన్నారు. ఈ సైడ్ నుంచి మాత్రం కేవలం 1 సైడ్ నుంచి మాత్రమే వాహనాలను అయితే అనుమతిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా రోడ్ అంతా దెబ్బతిన్నది. సో ఈ సైడు సుమారుగా 3 మీటర్ల వరకు కూడా ఈ సేఫ్ గార్డ్ ఉంటుంది. అంటే ఈ కంకర ఏదైతే ఉందో మనకు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళకు సంబంధించి మనకు ఒక్కసారి ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు అలాగే దీనిపైన మళ్ళీ ఇంకొక సేఫ్టీ గార్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ అది ఏది కూడా లేదు, మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో లోపలికి చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ నిల్చొని నా చేయలేపినా కూడా ఇక్కడ పైన కనిపించట్లేదు ఇంకా మొత్తం. అంటే ఇంత లోతున సుమారుగా 5 అడుగుల వరకు కూడా 5.5 6 అడుగుల వరకు కూడా వచ్చుంటేనే ఈ వరద అంత పెద్ద ఉధృతితో ఉంటేనే ఇంత పెద్ద నష్టం జరుగుంటుంది, ఇంత పెద్దగా ఇక్కడ ఈ రోడ్డు దెబ్బతిని ఉంటుందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి చూడొచ్చు అసలు సో పెద్ద ఎత్తున కూడా
ఈ వరద ఉధృతి కారణంగానే రోడ్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అటు కామారెడ్డి కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, సో అంతా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కొంత ఏరియాస్ తీసుకున్నట్లయితే పూర్తిగా అంతా కూడా సో ఇదే సెనారియో కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. సో ఇప్పటికే 2 రోజుల వరకు కూడా మరొక 2 రోజుల వరకు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే వర్ష సూచన ఉంది అంటూ కూడా మనము ఇక్కడ రామాయంపేట హైవేని మనం మార్నింగ్ నుంచి కూడా కవర్ చేస్తూనే ఉన్నాము. మార్నింగ్ మనం ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మనం లైవ్ లో కూడా మన రిపోర్టర్ కూడా అక్కడే ఉన్నారు. మీరు ఎక్కడైతే నించున్నారో ఆ రోడ్డు పైన ఆయన నించున్నప్పుడు నడుము లోతు వరకు కూడా వాటర్ ఉంది. అంటే నడుము లోతు వరకు వాటర్ తన దగ్గర ఉన్నాయి. మళ్ళీ డౌన్ లో చూసుకున్నప్పుడు మీ హైట్ లో ఉంది ఆ రోడ్డు. అంటే మార్నింగ్ చూసుకున్నప్పుడు అంత పైన నుంచి ఆ వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా వెళ్ళింది, ఇప్పుడు ఎంత డ్యామేజ్ చేసిందో ఇప్పుడు మీరు కళ్ళకు కట్టినట్టుగా మనకు వివరిస్తున్నారు. ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ కింద మీరు రైలింగ్ అవన్నీ చూపిస్తున్నారు, కంకర ఏ విధంగా ఉంది, రోడ్ ఏ విధంగా డ్యామేజ్ అయిందని. ఆ రోడ్డు కుంగిపోయే పరిస్థితి ఏదైనా ఉంటుందా? అంటే వన్ వేలో లెఫ్ట్ సైడ్ లో మొత్తం డ్యామేజ్ అయింది కదా, అది కుంగిపోయే పరిస్థితి ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా రేఖ. ఎందుకంటే ఈ వరద ఉధృతి అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే మనకు ఆ రేలింగ్ ఏదైతే మనకు రోడ్డు మీద కనిపిస్తున్నటువంటి రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ పైనుంచి కూడా వాటర్ అయితే ఈ రోడ్డు పైనుంచి కిందకి వరద పారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇప్పటికీ కూడా మనం ఒకసారి ముందుకెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికీ కూడా వరద ఉధృతి అయితే తగ్గనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందు చూసుకున్నట్లయితే కల్వర్టుకు సంబంధించినటువంటి ఏదైతే మోరీలు ఉంటాయో వాటి నుంచి ఇంకా కూడా వాటర్ అయితే కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కింద ఉన్నటువంటి పంట పొలాలు అన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రైతులందరూ కూడా కింద వరి వేసినటువంటి రైతులందరూ కూడా తలలు పట్టు కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు అయితే వారి పంట పొలాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుంటా ఉన్నారు. ఎవరెవరు ఎంత పంట నష్టపోయారన్నటువంటి దానిపైన కూడా ఇప్పటికే అధికారులు అయితే సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎవరు కూడా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మీరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఇటు మెదక్ ప్రజల్ని కావచ్చు, అటు కామారెడ్డి ప్రజల్ని కావచ్చు, అందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సుమారుగా 42 సెంటీమీటర్లకు సంబంధించి ఎక్కువనే ఇంకా కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అయ్యింది, ఇంకా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులందరూ కూడా సమన్వయం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో దానికి సంబంధించి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, చెట్లు కావచ్చు, ఇతర అన్నీ కూడా అంటే మనం అసలు ఇంత హైట్ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే రోడ్ సైడ్ వేసినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనకు సుమారుగా 6 ఫీట్లకు సంబంధించి రోడ్ అంతా కూడా కింద డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రోడ్డు పైన సుమారుగా 4 ఫీట్ల హైట్తోని ఈ యొక్క అలుగు పారడంతో పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ కల్వర్టుకు సంబంధించి అంటే సైడ్ ఏదైతే మనకు ఆ రేలింగ్ కనిపిస్తూ ఉందో దీనికి సంబంధించి పెద్ద పెద్ద బండరాలతో ఏదైతే మనం కింద బేస్మెంట్ కడతామో ఆ బేస్మెంట్ రాళ్లతోనైతే పూర్తిగా దీన్ని నిర్మిస్తారు. కానీ అంతటి బేస్మెంట్ రాళ్ళని కూడా ఆ వరద పూర్తిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పాడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ రోడ్డుకు సంబంధించినటువంటి కంకర కావచ్చు అదంతా అక్కడ దూరంగా సుమారుగా ఒక 10-15 మీటర్ల అవతల పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం అంటే ఎంత పెద్ద వరద ఉధృతి ఉంటే ఇలాంటి కట్టడాల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తుంది అనుకోవడానికి ఇదొక నిదర్శనం అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నార్సింగి మండలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే ఇతర ఏదైతే మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సహాయక చర్యల్లో ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వీరందరూ కూడా నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ. ఎస్ విజయ్, మనం చూస్తూనే ఉన్నాము, మీరు మాకు కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు ఆ రోడ్ ఏ విధంగా డ్యామేజ్ అయింది, అంటే ఎన్ని ఫీట్స్ లోపలికి అది కుంగిపోయింది అనేది విషయాన్ని కూడా మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒకవేళ దాన్ని మరమ్మతు చేయాలంటే మళ్ళీ ఎంత ధనంతో కూడుకున్న పని, అసలు అధికారులు ఏమంటున్నారు, ఎప్పటి నుంచి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి?
ఎస్, ఖచ్చితంగా కోట్ల రూపాయల వ్యయం అనేది, ప్రజా వ్యయం అనేది ఖచ్చితంగా అవసరపడేటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ అధికారులు కూడా వారి యొక్క పనివారితో అయితే పూర్తిగా దెబ్బతిన్నటువంటి రోడ్డు సైడ్ రేలింగ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి తీసి వేరే పక్కకైతే మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ బొలెరో వెహికల్ ఏదైతే కనిపిస్తూ ఉందో దాంట్లో ఎక్కించుకొని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ అది కొంత మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా కోట్ల రూపాయలు అయితే ఈ రోడ్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా అవసరం పడతాయి. రేఖ, మరొకటి ఏంటంటే అంత సులువుగా అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే ఒక రోడ్డు వేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది దట్టు నేషనల్ హైవే అంటే ఇంకా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంకొకటి టైం టేకింగ్ ప్రాసెస్తో పాటు కొంత డబ్బుని కూడా ఎక్కువగా వెచ్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ సో చిన్న చితక డ్యామేజ్ అయితే ఓకే, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత హైట్ నుంచి దాన్ని మళ్ళీ మట్టి పోసి పూడ్చడము, అలాగే దానిపైన కంకర లేయింగు, ఇవన్నీ ఈ 3 లేయర్స్ వేసి తర్వాత తారేయాలంటే సో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనే చెప్పాలి. సుమారుగా 7 ఫీట్ల వరకు కూడా ఈ రోడ్ అయితే ఇక్కడ నుంచి కింది నుంచి చూసుకున్నట్లయితే 7 ఫీట్ల వరకు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని బాగు చేయాలి అంటే ఖచ్చితంగా కోట్లాది రూపాయలు అయితే వెచ్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతకంటే ముందు ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి నేషనల్ హైవే 44 కాబట్టి సో ఖచ్చితంగా సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకోటి డబ్బుల్ని కూడా అధిక మొత్తంలో ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే నేను కదిలించాలన్నా కూడా ఇవి నాకు కదలం లేదు, అంత హెవీగా ఉన్నాయి, అంత పెద్దగా ఉన్నాయి. సో అలాంటిది వీటిని కూడా వరద ఉధృతి ఏదైతే నీరుందో మొత్తం కూడా లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇటు 2 రోజుల వరకు కూడా సుమారుగా 2 నుంచి 3 రోజుల వరకు కూడా మా మెదక్ జిల్లా కావచ్చు, అటు కామారెడ్డి డిస్టిక్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క చూడొచ్చు, నేషనల్ హైవే ఆఫ్ అథారిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇప్పటికే మరమ్మత్తు పనులు అయితే ఇటు రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మత్తు పనులను అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. కేవలం ఈ రోడ్డు చూసుకున్నట్లయితే మొత్తం డబల్ లేను, కానీ సింగిల్ లేన్ నుంచి మాత్రమే వెహికల్స్ని అయితే అలో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువైపు కనుక వస్తే ఖచ్చితంగా ఆ 2వ లేన్కి వెహికల్స్ వస్తే ఇది ఆ వెయిట్కి మరింత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది రోడ్డు. మరొక పక్క అది డ్యామేజ్ అయితే కనుక ఏదైనా వాహనం లోపల కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అది జరగకూడదు అంటే ఓన్లీ 1 వే మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. ఇంకొకటి చూడొచ్చు, అసలు మనం ఆ వెహికల్స్ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అటు నాగ్పూర్ కావచ్చు, అలాగే ఇటు నిజామాబాద్ వైపు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించి పూర్తిగా ఈ రోడ్తోనే ఎక్కువగా రన్ అవుతాయి. కాబట్టి సో వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా సమీక్షలు నిర్వహించి సో దీనిపైన కార్యాచరణ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక భారీ